మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుల విజ్ఞప్తి మేరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులైన పెద్దలు మోత్పల్లి నరసింహులు గారు, ఎమ్మెల్యేగా సండ్ర వెంకటవీరయ్య గారు, టీడీపీ ఎస్సీసీఎల్ తెలంగాణ అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ గారు చొరవ తీసుకోవడం, నిన్న తెలంగాణ టీడీపీ ఎస్సీ వర్గీకరణకు మేము అనుకూలమని, భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, దానికి మేము కట్టుబడి ఉన్నామని, కేసీఆర్ త్వరగా వర్గీకరణ చేయడానికి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లాలని చెప్పి ఆడ తీర్మానం పొందుపరచడం జరిగింది. దీనికి ఎంఆర్పీఎస్ విజ్ఞప్తి చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ టీడీపీ నేతలు చొరవ తీసుకున్నారు. సోదరులు రేవంత్ రెడ్డి గారు, రమణ వీళ్ళందరి సహకారంతో తీర్మానం జరిగింది. తెలంగాణ ఏదైతే మహానాడు ఉందో ఆ మహానాడులో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా అక్కడ ఉన్నాడు. మరి ఆ సమయంలోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వేదిక మీద స్పష్టంగా అందరూ మాట్లాడారు. తీర్మానం కూడా జరిగింది. ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో మాదిగలు చాలా తక్కువ అనే ఒక దుష్ప్రచారం చేస్తున్న క్రమంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం కనుమరుగున పడిపోయింది ఇక్కడ అనే ఒక బాధ, ఆవేదన మా జాతిలో మాలో ఉంది.